అశోక్ సేన్ సడన్గా మళ్ళీ డైరెక్టర్గా స్క్రీన్ మీదకి వచ్చిన తర్వాత అనుదూప్ చెప్పినట్టు అనిపించిందా, లేకపోతే ఈ సీన్ ఎలా చేస్తే బెటర్ అనిపించి మీకేమైనా అనిపించిందా ఆ సీన్? లేదు సార్, నేను యాక్టింగ్ చేసినప్పుడు ఎప్పుడూ నేను ఐ నెవర్ ఇంటర్ఫియర్. నేను నాకు ఇంటర్ఫియర్ అయ్యేది ఉంది, నాకేమన్నా చేంజ్ చేసేది ఉంది అంటే నేనే డైరెక్టర్ అయిపోయి చేసుకుంటా సినిమా. కానీ ఒకళ్ళ క్లారిటీ మీదనే వెళ్తుంది సార్ సినిమా. ఎనీ ఫిల్మ్ అది ఇద్దరు ముగ్గురు దూరితే కిచ్డే అవుతుంది. సో ఇట్స్ వన్ మ్యాన్ షో అది. సో ఆ డైరెక్టర్ని నమ్మడం వరకు నా చేతులు ఉంటుంది, కానీ ఐ డెఫినెట్లీ డోంట్ ఇంటర్ఫియర్. అండ్ అనుదీప్ దాంట్లో మీ దిమాగ్ నా దిమాగ్ పని కూడా చేయలేదు. అది వేరే దిక్కు నుండి వస్తుంది. మనం బస్సు ఇట్లా వస్తుంది అనుకుంటాం, కానీ ఆయనది ఇట్లా వస్తుంది బస్సు. పై నుంచి వస్తుంది. అంటే సినిమా అంటే కమర్షియల్ ఎలిమెంట్ కంప్లీట్గా, అంటే అన్ని ప్యాకేజ్ చూస్తూ ఉంటారు కదా. కమర్షియల్ ఎలిమెంట్లో మీరు చూసి మీ సినిమాలు బేసికల్గా చూస్తే మీరు అన్ని రకాలు చేశారు. ఆమె చేశానా, మాస్కా దాస్ చేసినా, లేదా రకరకాల జోన్లు చూసుకుంటూ వచ్చారు కదా. ఏది మీ కంఫర్ట్ జోన్ అనిపించింది అన్ని జోన్లలో ప్రీవియస్ అన్నట్లు? నా కంఫర్ట్ జోనా సార్? నా కంఫర్ట్ జోన్ అయితే కంఫర్టా ఫలక్నామా దాస్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, హిట్, ఇవి కంఫర్ట్. అంటే ఐ ఐ ఐ లవ్ ఆల్ ద జానర్స్, బట్ యాజ్ ఎ ఫ్యాన్ ఆల్సో ఐ లవ్ గ్యాంగ్స్టర్ ఫిల్మ్స్, ఐ లవ్ ఆల్ పచినో, ఐ లవ్ లియోనార్డో. సో నా కంఫర్ట్ జోన్ అంటే అది కొంచెం నాకు ఈజీగా బ్లెండ్ అయిపోతా.